పాడాలని నేను పాడలేదు ఎప్పుడు, పాడుతున్న నేను 10 మంది కోసం. నా పాటలో పరమార్థం మీరంత గమనిస్తే, నా పాటలో సందేశం మీరంత గుర్తిస్తే, కవి జన్మ ధన్యము అదే గొప్ప వరము. లైకులు కామెంటు షేరింగ్ ఎల్లప్పుడు కవి కోరే ధనము. చప్పట్ల అనుభూతి పరమాన్నం కవికి తృప్తి. ఆ సంగతి నచ్చి మీరు అసూయతో ఉంటే ఎలా? మనసు మార్చుకొని మీరు కవి కోరిక తీర్చండి, కవి పాటలు వినరండి. అక్షరానికి జన్మనిచ్చే కవినే కదా విధాత. అక్షరాల రాశి పోసి పంచేది కవినే కదా. అక్షరాల ఆటల్లో అవధానాల గారడీలో మంత్రముగ్ధులను చేసే తాంత్రికుడు కవినే కదా. సమాజానికి దారి చూపే ఇచ్చుచి కవినే కదా. కవి కోరేదెప్పుడు లైకులు కామెంటు షేరింగ్ ఎల్లప్పుడు. పాడాలని నేను పాడలేదు ఎప్పుడు, పాడుతున్న నేను 10 మంది కోసం. నా పాటలో పరమార్థం మీరంత గమనిస్తే, నా పాటలో సందేశం మీరంత గుర్తిస్తే, కవి జన్మ ధన్యము